సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రచారంజక బడ్జెట్గా ఉందని ఇందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, డీసీసీ కార్యదర్శి కృష్ణయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, యాదవరెడ్డి, షబీర్ హుస్సేన్, శ్రీశైలం, రమేష్ యాదవ్, శేఖర్, పెంటయ్య, ఆంజనేయులు, నరసింహులు, కలీం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎల్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఎల్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఎల్ఎం శ్రీనివాసరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి 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 నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే వివిధ వర్గాలకు ఈ వార్షిక బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే నేపథ్యంలో వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్ర బడ్జెట్ పైన సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ సంబరాలు ఎందుకోసం జరుపుకుంటున్నారు, దేనికోసం జరుపుతున్నారు, ఏ విధంగా జరుపుకుంటున్నారు అనే అంశాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సంబరాలు దేనికోసం చేసుకుంటున్నారు, దేనికోసం జరుపుకుంటున్నారు? ఈ సంబరాలు గట్టిగా చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి 115 నెలల కాలం లోపలనే వివిధ సంక్షేమ కార్యక్రమాలు, మరి ఆర్థిక సమస్యలు ఉన్న కూడా అన్ని పక్కనెట్టి అందరూ కూడా రైతాంగాన్ని కానీ, మరి మహిళలు కానీ, మరి యువత కానీ అందరూ కూడా ఈ 15 నెలల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసే వారికి ఉపాధి హామీ చేకూర్చినటువంటి ఘనత ఈ మన అసలు రాష్ట్ర బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంది? దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టిండో, ఈ ఆర్థిక ప్రవేశపెట్టిన తర్వాత ఎంబడే మన బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎందుకంటే మన యువతకు, ప్రతి ఒక్క యువతకు ఉపాధి కల్పించాలి అనే కాంక్షతోటి ఆయన ఈ బడ్జెట్ ప్రవేశాన్ని ప్రవేశపెట్టిండు. మరి ఆయనకు
అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ మండల తరపుకెళ్ళి కానీ మరి జిల్లా తరపుకెళ్ళి కానీ అందరి తరపుకెళ్ళి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అదేవిధంగా ఇక్కడ డీసీసీ కార్యదర్శి కృష్ణ యాదవ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ సంబరాలు దేనికోసం జరుపుకుంటున్నారు? సంబరాలు బీసీలకు 42 రిజర్వేషన్ ప్రకటించినందుకే ప్రత్యేకంగా జరుపుకున్నాడంటే తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఇదంతా తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలో కూడా ఎక్కువ మంది బీసీలకు రిజర్వేషన్ల కొరకు కొంచెం ఇబ్బందికరం ఉంది కనుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు, రాహుల్ గాంధీ గారు ప్రకటించాడు. ఆ సంబరాలు నిన్న గాక మొన్న 17 తారీఖు రోజు అసెంబ్లీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినందుకే ఈ బీసీ వర్గాలు అందరూ ఏకదాటిగా అన్ని గ్రామాలకు వెళ్ళొచ్చి సంబరాలు చేసుకున్నాం. మరో నాయకుడు ఇక్కడ వెంకటయ్య ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏంది ఇదంతా? మీ విలేజ్ ఏది, ఎక్కడి నుంచి వచ్చారు? మా విలేజ్ మున్మోక్ష విలేజ్, హన్వాడ మండలం మాది. మాకు ఇచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కానీ ఇంతకుముందు లేక అంకెల గారెడ్డి బడ్జెట్ కాకుండా మీరు చూడండి ఒక్కొక్క దానికి ఎంత క్లుప్తంగా వివరించారు మా ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు. ఏ గ్రామాలకే పల్లెలకే మూటాన్ని కూడా మేము చెప్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి నిధులు కేటాయించాలి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అని అన్నీ లెక్క వేసుకొని ఆయన మాకు ఒక దేవుని లెక్క మొత్తం పల్లెలకే బడ్జెట్ ఎక్కువ కేటాయించినందుకు, ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు మా స్థానిక ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా అధినాయకుడు అయినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు బీసీ కులగణన చేస్తాం మేము అధికారంలో వస్తే అన్ని వర్గాలకు హక్కులు కల్పిస్తామంటే ఏదైతే చెప్పిండో అదేవిధంగా తెలంగాణ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ప్రియతమ నాయకులు దాదాపు 2 నెలల వరకు బీసీ కులగణన చేపట్టి ఎంతమంది ఉన్నాము వాళ్ళకి ఏ తోడ్పడతాయని చెప్పి 42% రిజర్వేషన్ కల్పించిండు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బడ్జెట్ లోపల కళ్యాణ లక్ష్మికి కానీ మరియు గృహజ్యోతికి కానీ రైతు బంధుకు కానీ అన్ని విధాలుగా రైతులకు ఏ నిధులు కేటాయించాలని చెప్పి అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించినందుకు ఈరోజు ప్రజల లోపల ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ పైన ఎన్నో పోరాటాలు జరుగుతున్నది. ఆ అంశం పైన ఇప్పుడు నేటికి తెరపడిపోయిందని అనుకోవచ్చునా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుంచి ఎలక్షన్ కాకముందు కూడా ఎలక్షన్ వర్గీకరణ చేస్తాము, మమ్మల్ని ఎవరు అనుమానించొద్దు, ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం అవుతుంది. మాదిగా మాల ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా 18 కులాల ఎన్ని కులాలు ఉండే ఆ కులాలకు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో రోజుల నుంచి పెండింగ్ పడినటువంటిది ఆ వర్గాలకు ఉపకులాలకు న్యాయం జరిగేటట్లు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి వివరంగా రాసి ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిండు. అందులో ఎవరు ఎస్సీలు కానీ మాలలు కానీ ఇటు మాదిగలు కానీ. ఇప్పుడు హన్వాడ మండలంలో జరుగుతున్న సంబరాలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారా? ఖచ్చితంగా ఈ విధంగానే అన్ని గ్రామాల్లో కూడా సంబరాలు చేస్తాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ప్రోద్బలంతో ఎన్నో నిధులు తీసుకొచ్చి మా మండలం కానీ జిల్లా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. హబ్బు ఆరాటం లేకుండా నిదానంగా ఒక కింది లెవెల్గా బునాది ఎట్లయితే బిల్డింగ్ చేస్తారో ఆ విధంగా ప్రజల లోపల వేసుకుంటూ ఇంతో మెరుగుపరుచుకుంటా స్థిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసుకుంటూ పోతున్నాడు. స్థిరకాలం ఆయన పేరుండాలనే తపనతోటి కాంగ్రెస్ పార్టీ పేరుండాలి. ఎల్లప్పుడూ కూడా నేనున్న అధికారంలో లేకున్నా అని కూడా నా పేరు. రాష్ట్ర బడ్జెట్ పైన హన్వాడ మండల నాయకులు మీ అభిప్రాయం ఏమిటి? మేము చాలా సంతోషంగా ఉన్నాం. బడ్జెట్ అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా కల్పించేదే కాంగ్రెస్ పార్టీ. ఇది బీద ప్రజల బడుగు బలహీన వర్గాల పార్టీ. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఇప్పుడు కాకుండా దాదాపు 70-80 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలుగు బలహీన వర్గాలని పైకి లేపే విధంగానే ఇది పనిచేస్తుందని మీకు తెలియజేస్తుంది. ఇది హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నటువంటి అంశము. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అన్ని వర్గాలకు ఎంతో మేలు చేకూరుతున్నాయనే నేపథ్యంలోనే ఈ సంబరాలు జరుపుకుంటున్నామని చెప్తున్నారు. ముందు చూపు హన్వాడ తిరుపతయ్య.